హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరంతా ఎలా ఉన్నారు ఏంటని కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈరోజు మీతో పాటు మరొక ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం మీరు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే మర్చిపోకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు. ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని యూనిఫామ్ అది ఇంకా బనానా అది తిన్నారనమాట పిల్లలు. బుడ్డోడు వచ్చి వాడు చిప్స్ ప్యాకెట్లో ఆ ట్రైన్ వచ్చిందన్నమాట బుడ్డిది. ఇంకా అదే మీకు చూపిస్తున్నాడు. ఇంకా పిల్లలు అయితే బనానాస్ తిన్నారండి. ఇంకా ఈ తొక్కలతోటైతే కాళ్ళ పగులైతే చాలా చక్కగా పనిచేస్తాయి. కాళ్ళ పగులకి ఒకసారి ట్రై చేసి చూడండి కావాలంటే. ఖచ్చితంగా ఒక 4 days మీరు రోజు వాడి చూసారనుకోండి, మీకు డిఫరెన్స్ ఖచ్చితంగా తెలిసిద్ది అనమాట. ఇంకా ఇక్కడైతే ఏం చేయాలంటే ఆ బనానా తినిన తర్వాత అరటిపండ్లు పిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఎక్కువ తెచ్చుకుని ఉంటారు కదా. సో అప్పుడు ఇంకా కాళ్ళ పగులు ఉన్నాయంటే వాటిని ఇంకా లోపల సైడ్ బనానా మనం తినేసిన తర్వాత ఆ తొక్కకి లోపల వైపు ఉంటుంది కదా, ఆ సైడ్ అంతా మనకి కాళ్ళకి ఎక్కడ పగుళ్ళు ఉన్నాయో అక్కడంతా బాగా అప్లై చేసేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి నేను ఎలా అంతా రుద్దేస్తున్నాను కదా మసాజ్ చేసినట్టు. సో లోపల వైపు ఉన్న గుజ్జంతా తోలుకు లోపల వైపు ఉన్న వైపు మన కాళ్ళకైతే ఇలా అప్లై చేసుకోవాలండి. చాలా చక్కగా పనిచేస్తుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూసి ఎలా పనిచేసిందా లేదని అదే కామెంట్ చేయండి అనమాట. సో ఖచ్చితంగా 100% గ్యారంటీ అనమాట. సో అంతకుముందు అయితే నేను యూజ్ చేశాను, కానీ ఇంకా తర్వాత ఇంకా పనులు అవి ఇవి అది కాక అది కొంచెం జారిద్ది కాబట్టి మనం కొంచెం డ్రై అయ్యేంత వరకు అట్లాగే కదలకుండా కూర్చోవాలి. బనానా అనేది అరటిపండు కదండి, జారిద్ది అనమాట. మనం అట్లాగే కాళ్ళకి అప్లై చేసుకొని అటు ఇటు నడిచేసామంటే ఇంకా మనం జారుతాము. సో అందుకని డ్రై అయ్యేంత వరకు కదలకుండా ఒకేసారి కూర్చోండి. బాగా డ్రై అయిపోయిన తర్వాత కాళ్ళు అయితే ఇంకా కడుక్కున్న తర్వాత అయితే ఇంకా మామూలుగా మీ పనులు మీరు చేసుకోవచ్చు అనమాట. కాళ్ళ పగులతో ఇబ్బంది పడే వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఒక 4 daysకే మీకు చేంజ్ అనేది తెలుస్తుంది అనమాట. సో అప్పుడైతే నాకు కామెంట్ చేయండి ఎలా వర్క్ అయింది ఏంటని. ఇక్కడ వచ్చేసి ఇవి చిన్నోడు బర్త్డే జరిగిందనమాట ఈ మధ్య. సో ఇంకా బర్త్డే అయిపోయిన తర్వాత ఇంకా ఇవి మామూలుగా హ్యాపీ బర్త్డే అని బెలూన్స్ లాగా ఉంటాయి కదా. సో వీటిని అయితే ఇంకా ఆ రోజు నుంచి వీటిలోంచి గాలి తీయడం అట్లే వదిలేసాను అనమాట. యాక్చువల్లీ ఈ జిన్ను ఫస్ట్ బర్త్డే అప్పుడు తీసుకున్నాను. సో ఇంకా ప్రతి బర్త్డేకి ఇంకా అలాగే అప్పుడు డెకరేట్ చేసిన తర్వాత మళ్ళీ వాటిలోంచి గాలి తీసేసి సేఫ్గా అట్టగే పెట్టేస్తాను. ఇంకా ఇప్పుడు దానికి 3rd బర్త్డే అనమాట అయిపోయింది. అది 3rd కంప్లీట్ అయ్యి 4 years వచ్చినాయి. ఇంకా ఫస్ట్ బర్త్డే అప్పుడు తీసుకున్నాయి అనమాట, ఇంకా వచ్చినాయి. సో మనం కొంచెం జాగ్రత్తగా గాలి తీసుకుంటే వాటిలో నుంచి పగిలిపోకుండా నిదానంగా చేసుకుంటే ఇంకా ఎప్పుడే వాడచ్చు అనమాట. నేను ఇంకా చిన్నోడు ఒక్కడికే కాదు, ఇంకా వైషు బర్త్డే వచ్చిన, అంశీ బర్త్డే అప్పుడు వచ్చినాం. సో వీటితో డెకరేట్ చేస్తుంటాను. సో ఇవి వచ్చి చిన్నోడు బర్త్డేకి తీసుకున్నాయి. ఇంక ఇప్పటిదాకా వచ్చినాయన్నమాట. ఆల్మోస్ట్ 3 years వచ్చినాయి. ఇంక ఇక్కడైతే బొడ్డోడు ఇంక మనం ఏదైనా చేస్తున్నామంటే చాలు వచ్చి కూర్చుంటాడనమాట. వాడికి ఒక చిన్న మనకి స్టిక్ లాగా వస్తుంది. స్టిక్ ఏంటంటే మనకి స్ట్రా ఉంటుంది కదా. సో అట్లాంటి స్ట్రా మనకి గాలి ఊతానికి ఇస్తారనమాట. సో మళ్ళీ మనం తీసేటప్పుడు కూడా ఆ స్ట్రా అనేది దాంట్లో పెట్టేసి గాలి అనేది బయటికి చిన్నగా తీసుకోవాలి. మనం హడావుడిగా చేసామంటే అవి పగిలిపోతాయి, ఇంకా తర్వాత పనికిరావన్నమాట. సో ఇక్కడ బుడ్డోడైతే ఇంకా వాడు తీస్తాడంట. నన్నైతే ఆ స్ట్రా ఇవ్వమని చెప్పి గోల్ చేస్తున్నాడు పక్కన కూర్చొని. ఇంక వాడికి ఏదో ఒక మాటలు చెప్పేసి ఇంకా అటాకే చేస్తున్నాను. ఇంకా లేకపోతే ఇంకా వాడికి ఏదైనా గట్టిగా చెప్పామనుకోండి, ఇంకా వాటిని గట్టిగా కొరికేసాడు అనుకో పగిలిపోతాయి, ఇంకా పనికి రాకుండా పోతాయి అని చెప్పి ఇస్తానుండు, నువ్వు ఒక్కటి నాకు అందివ్వు, నీకు తర్వాత ఇస్తానని చెప్పి చిన్నగా మాటలు చెప్తున్నాను. సో ఇంకా దాంట్లో ABCDలు అవి ఉన్నాయి కదా, ఉంటాయి కదా లెటర్స్, కొంచెం హ్యాపీ బర్త్డే అట్లాంటివి. సో ఏ లెటర్ ఏదో చూపి అని చెప్తుంటే వాడు ఏదో ముచ్చట్లు చెప్తున్నాడు అనమాట నాకు. ఇంకా వాడితో ఏదో టైంపాస్ అట్లా చేసేసి చిన్నగా ఆ పని అయితే పూర్తి చేశాను. చాలా రోజుల నుంచి అట్లే పెట్టేసేసాను అనమాట వాటిని తీయకుండా. సో ఈ రోజుతో ఆ పని కూడా అయిపోయింది. అండ్ ఇక్కడైతే చపాతీ చేస్తున్నాను అనమాట మా అమ్మాయికి. ఇంకా రైస్ కూడా ఒక పక్క అయితే వండేస్తున్నాను. అప్పటికే టైం వచ్చేసి 7:30 అయ్యింది. ఇంకా రైస్ కూడా అయిపోయింది. ఇంకా చపాతీ కూడా చేసేసిన తర్వాత పిల్లలకి అది అన్నం అయితే పెట్టాలి. ఇంకా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటండి కామెంట్ బాక్స్లో అయితే నాతో షేర్ చేసుకోండి. సో మర్చిపోకుండా లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చి సాంబార్ అనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్లో చేసింది ఇంకొంచెం అది ఉంది. ఇంకా సో ఈ పూటకైతే ఇంకా దాంతో అడ్జస్ట్ అయిపోవటం అనమాట అందరం. ఇంకా పిల్లలు ఎట్టాగో సాంబార్ అంటే ఇష్టంగానే తింటారు పిల్లలైతే. ఇంక ఇక్కడ చపాతీ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకైతే ఫస్ట్ ఇంకా చిన్నోడికి హంసికాకైతే తినిపించేసేయాలి. వాళ్ళు ఆల్రెడీ ఇందాకైతే హోంవర్క్ అది రాసేసారు.
రాసేసిన తర్వాత కొంతసేపు కూర్చొని, ఇందాక నేను బెలూన్స్లోంచి గాలి తీసేటప్పుడు కొంతసేపు కూర్చొని టీవీ అది చూశారు కదా. సో ఇక్కడ హన్సీ వచ్చేసి డ్రాయింగ్ వేసుకుంటానని చెప్పి బుక్ తీసుకొని ఏదో డ్రాయింగ్ వేస్తానని పట్టుకొని కూర్చుంది. ఇంకా బుడ్డోడైతే కొన్నిసార్లు చక్కగా కూర్చొని తింటాడు, కానీ అన్నం కొన్నిసార్లు పేచి పెట్టేస్తాడనమాట. ఇంకా చిన్నగా అయితే ఏదో ఒక మాటలు చెప్పేసి తినిపించాలి. సో కొన్నిసార్లు అయితే చక్కగా కూర్చొని తింటాడు, కొన్నిసార్లు అసలు నన్ను కూడా పెట్టనీడు అనమాట, వాడే తీసుకొని తినేస్తాడు. ఇంకా ఆ రోజు కొంచెం పేచీగా ఉన్నాడని ఇంకా చిన్నగా వాళ్ళకి తినిపించిన తర్వాత ఇంకా వైషు కూడా దోశ తింటా అంటే తనకి దోశలు పోసి ఇచ్చేస్తాను. సో తను తింటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టైం ఇంకా మిషన్ కుట్టడం స్టార్ట్ చేశాను అనమాట. సో వైషుకి ఏదన్నా డ్రెస్ ఒకటి ట్రై చేద్దాంలే అని చెప్పి నా ఓల్డ్ శారీ ఒకటి ఉంటే దాన్ని ట్రై చేశాను. ఫస్ట్ కుట్టేటప్పుడు మనం కొత్తవి కొనుక్కొని వచ్చి మళ్ళీ ఎందుకులే వేస్ట్ చేసేదని ఇంకా నాదే ఒక శారీ ఉంటే ఇంకా ఆ శారీతో అయితే ట్రై చేశాను, క్రాప్ టాప్ లాగా. సో అది ఎలా వచ్చిందని మీకు లాస్ట్లో చూపిస్తాను. ఆల్మోస్ట్ కిందదైతే కుట్టేసాను అనమాట, మిడ్డీ అంతా. ఇంకా పైన బ్లౌజ్ ఒక్కటే పెండింగ్ ఉండింది, ఇంకా అది కూడా కుడుతున్నాను అనమాట ఇప్పుడు. సో యాక్చువల్లీ అసలు నాకు మిషన్ వచ్చేసి ఇంకా 2 అక్కలు ఉంటారు నాకైతే, వాళ్ళిద్దరికి మిషన్ వచ్చు. చిన్నప్పుడు అయితే మా అమ్మ చెప్తా ఉండేదన్నమాట, చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు కాదులేండి, ఇంటర్ చదివేటప్పుడు ఆ టైంలో చెప్పేవాళ్ళు అనమాట, అక్కయ్య వాళ్ళిద్దరికీ వచ్చు కదా, నువ్వు కూడా నేర్చుకోవచ్చు కదా. అప్పుడు హాలిడేస్ ఉన్నాయి అనమాట, ఇంటర్ చదివే టైంలో హాలిడేస్ వచ్చినప్పుడు ఇంకా నువ్వు కూడా నేర్చుకోవచ్చు కదా, అక్కయ్య వాళ్ళిద్దరికీ బ్లౌజ్ కుట్టడం వచ్చు, ఇంకా నువ్వు కూడా నేర్చుకుంటే ముగ్గురికి వచ్చినట్లు ఉంటుంది కదా అని చెప్పేది అమ్మ అప్పుడు. ఇంకా మనం మాట విన్నాం కదా. అది కాక ఇంట్లో లాస్ట్ దాన్ని అయ్యేసరికి కొంచెం గారాబం ఎక్కువ అనమాట. నేను ఏదన్నా వద్దన్నా ఇంక బలవంతంగా నేర్చుకో అని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఇంకెట్లయినా ఒక ఇంట్లో లాస్ట్ వాళ్ళు అంటే కొంచెం గారాబం ఖచ్చితంగా ఉంటుంది. సో మా ఇంట్లో కూడా అంతే అనమాట. ఇంకా అమ్మ అయితే చెప్పేదనమాట నేర్చుకోమని చెప్పి, అక్కయ్య వాళ్ళిద్దరికి వచ్చి నువ్వు నేర్చుకొని. మనమైతే అప్పుడు అమ్మ మాట అయితే వినలేదు. సో ఇప్పుడు అనుకుంటున్నాను అనమాట, నేర్చుకున్నట్టయితే ఎంత బాగుండేది. ఇంకా 2 పిల్లలు ఉన్నారు, నేను. సో బయట వాళ్ళే కుట్టకపోయినా అట్లీస్ట్ మేము కుట్టుకున్నా చాలు కదా అనిపిస్తుంది నాకైతే. పిల్లలు నేర్చుకున్నట్టయితే ఇప్పుడు పిల్లలకి ఏ కావాలన్నా నేనే కుట్టుకోవచ్చు కదా, ఇంకా నా బ్లౌజెస్ అన్నీ కుట్టుకోవచ్చు కదా అనిపించిద్ది అనమాట. ఇంక ఇప్పుడు మోస్ట్లీ వైషు వేసుకునే పావడాలన్నీ ఇంకా చిన్నకే కుట్టిద్ది. సో ఇంకా వ్లాగ్స్లో వీటిలో చూసే ఉంటారు కదా ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు. సో ఇట్లా అనమాట బ్లౌజ్ అయితే ఇలా కుట్టాను. మొత్తం అయిపోయిన తర్వాత వైషు వేసుకొని చూసిద్ది, మీకు చూపిస్తానులేండి. సో ఫస్ట్ టైం ట్రై చేశాను, పర్వాలేదు, నాట్ బ్యాడ్ అనమాట, బాగానే వచ్చింది. కాకపోతే ఏంటంటే చిన్నక్కయ్య కుట్టేటప్పుడల్లా చూసేదాన్ని అనమాట తను ఎలా కుడుతుంది ఏంటని, అందుకని కొంచెం ఐడియా ఉందన్నమాట. ఆ ఐడియాతో అయితే కొంచెం ఇలా కుట్టగలిగాను. పర్వాలేదు, బాగానే కుట్టాను అనిపించింది నాకైతే. అంటే ఫస్ట్ టైం కుట్టాను, ఎవరి సహాయం లేకుండా ఇంకా నేనే అట్లా కట్ చేసుకొని ఇంకా అన్నీ చేసుకునేసరికి పర్వాలేదు, బాగానే కుట్టాను అనిపించింది. సో ఇంకా పాత దాంట్లో ట్రై చేశాను అనమాట, కొత్త దాంతో ఎందుకులే అని చెప్పి ఇక ఇది పాత శారీతోటి. సో ఇంకా ఎప్పుడైనా పర్వాలేదు, ఇంకా అప్పుడప్పుడు వైశ్య వాళ్ళకి ఏదైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు అని కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. చిన్నగా బ్లౌజ్ కుట్టడం కూడా నేర్చుకోవాలి అనిపిస్తుంది, నేర్చుకోవాలి కూడా. ఇంకా ముగ్గురికి పిల్లలకి ఏమైనా కుట్టడము నేర్చుకుని ఫ్రాక్లు అవి కుట్టడం, సో చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకోవాలి. మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం టైం ఉంటుంది కదా ఈవినింగ్ పిల్లలు రావడానికి, ఆ గ్యాప్లో అయితే నేర్చుకోవాలన్నమాట. సో ఫస్ట్ అటెంప్ట్ చేసింది అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. సో నేను ఫస్ట్ అనుకున్నాను అనమాట, సరిగ్గా కుడతానో లేదో, ఇంతసేపు కూర్చొని కుడుతున్నాను, అది సరిగ్గా వస్తుందో లేదో అనుకుంటా. అంటే మెజర్మెంట్స్ అవన్నీ ఇంకా నేనే చూసుకున్నాను అనమాట. సో అవన్నీ కరెక్ట్గా కట్ చేశానా లేదో అట్లా అనిపించింది, కానీ సో పర్వాలేదు, బాగానే వచ్చింది. కాబట్టి ఇంకా బ్లౌజ్ కుట్టడం కూడా నేర్చుకోవాలన్నమాట. ఇంకా చెప్పాను కదా, ఇలా అయితే మిషన్ కుట్టడం అయిపోయిన తర్వాత ఇంకా అంట్లన్నీ తోమేసుకున్నాను. ఇంకా స్టవ్ అది కూడా నీట్గా చేసేసుకున్నాను అనమాట. పిల్లలైతే ఇందాకనే తినేశారు కదా, ఇంకా వాళ్ళైతే చక్కగా పడుకున్నారు కూడా అనమాట మా పిల్లలు. అప్పటికే టైం 10:30 అయిపోయింది అనమాట. అంటే నేను కొంచెం ఇంకా వయసు ఉన్నప్పుడైతే వేసి చూడొచ్చులే అని చెప్పి, ఇంకా మార్నింగ్ టైంలో అయితే తను స్కూల్కి వెళ్ళిపోతుంది, ఇంకా అప్పుడు కుదరదులని తను ఉన్నప్పుడే తనకి బ్లౌజ్ వేసి చూసి ఎక్కడెక్కడ స్టిచ్చింగ్స్ వేయాలో అవన్నీ వేసి చూసి ఇంకా తర్వాత అంట్లన్నీ తోమేసుకొని స్టవ్ క్లీన్ చేసేసుకొని ఇంకా పిల్లలు అయితే 10:30, 11 ఆ టైంకి అయితే పడుకున్నారు. నా బాటి నేను కిచెన్లో పని చేసుకుంటే వాళ్ళు కొంతసేపు ఆడుకొని పడుకున్నారనమాట ముగ్గురు. సో ఇంకా పనులన్నీ అయిపోయినాయి. ఇంకా పిల్లల యూనిఫామ్ కూడా కొన్నిసార్లు అయితే తీసి పెడతానండి, కొన్నిసార్లు ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఇంక ఇప్పుడైతే వాళ్ళ యూనిఫామ్ కూడా తీసి పక్కన పెట్టేసేసాను.
ఇంకా వ్లాగ్ కూడా ఇక్కడితో అయితే ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అని కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. వీడియోకి అయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.